వెల్కమ్ బ్యాక్ టు బవిగువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచున్నారా? మేమైతే మంచున్నాం, మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. 2 days నుంచి వీడియో రాలేదు దోస్తులు, ఏమనుకోకండి. మేము మా ఊరికి వెళ్ళినాం దోస్తులు, అందుకే వీడియో పెట్టలేకపోయినాం. మీరు కామెంట్లు పెట్టిరి దోస్తులు, మేము చూసుకున్నాం కానీ చేసే పరిస్థితి లేకుండే దోస్తులు, అందుకే చేయలేము. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాం దోస్తులు. మీకు ఏం చేయాలో తెలుసు కదా దోస్తులు. ముందుగా మన ఛానల్ని ఇస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే బావని పెళ్లి చేసుకోమంటే పార్ట్ 8 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు, ఇది రియల్ స్టోరీ, ఉన్నట్టే ఇస్తున్నాం దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం, పదండి దోస్తులు. తాత, ఓ తాత, నానమ్మ పిలుస్తుందే. అబ్బా, మా తాతకైతే చెవులో వినిపియ్యాయి. ఏంది బిడ్డ సేవుల చొరుతో ఇంకా దూరం నుంచి వెళ్తేందే? అబ్బా, అక్కడ నిల్చొని ఎన్నిసార్లు పిలిచిందే, నీకు వినిపించలేదు. అయ్యో బిడ్డ, పిలిచినవా? నాకే వినిపించలేదా? సరే తీయు. ఓ తాత, నాకు తెలియక అడుగుతా, ఊకచ్చి సరోజక్కలింటి దిక్కు చూస్తావేందే? ఓ బిడ్డ, నాతోటి అంతే అన్నావు గాని నానమ్మతో అనేవే. ఏం లేదుగా, మన ఇద్దరిని ఉరికించుకుంటా కొడుతుంది. నన్నెందుకు కొడుతుంది? కొడితే నిన్ను కొడుతుంది. ఆవు గాని ఏమైంది బిడ్డ గట్ల పిలుస్తుంది? జలవ్వ, తాతను పిలుచుకురమ్మంటే తాతతో ముచ్చట్లు పెడుతున్నావా? ఏం చేయాలమ్మా, తాతకు దూరం నుంచి తినిపియది. నేను దగ్గరకు కొడితే చెవులు ఎందుకు కొడుతున్నావు బిడ్డ, నాకు చెవులు వినిపియ్య అనుకుంటున్నావా అని అంటుండు. మత్తినిపిస్తే గాని మామ అని నత్త వెళ్తుందే దా. పా బిడ్డ పా, అత్తున మెల్లమెల్లంగా నడతా. ఏమైందే? ఇప్పుడే పోతి బయటకు, పిలిచేది పిలబడుతుంది. అబ్బా, పిల్లవాడు సినిమా హీరో, యా చూడకపోతే ఉండలేకపోతున్నా, అందుకే ఊక వెళ్తున్నా. ఆపే, ఎటకారం మాటలు బాగానే అవుతున్నాయి. ఓ ముసల్లానా, ఊక తాతని ఏదో ఒకటి అనంది మనసున పట్టదాయే. పాపం తాతని జోలికి వచ్చిండా, పాపం బయట పోయి నిల్చున్నాడు. బయట ఏం కార్యాలు ఎత్తుండో నాకు తెలిసే బిడ్డ. నేనేం చేసిందే? నేను చేసిన పడుతుంది. నీ చేష్టలు నాకు తెలియా? కాటి కాలి ఆపినా సోకులు పోతలేవు నీయి. అగో, మళ్ళా మొదలు పెట్టినవా అత్త? నాకు వంట రూమ్ లా వంట ఎత్తే నాకు మనసునే పడతలేదు, ఊకెడితే తిడతావు మామను. ఓ బిడ్డ, నీకు తెలిసే కదా మామ గురించి. అగో పోయి గోడ సాటుకోయి చూసే జుత్తాండు తొంగి తొంగి, అది చూస్తే ఏమనుకుంటది బిడ్డ? ఏమో పోరు మీ లొల్లులు బీడువాడ, నేను పోతన్నా. పొల్లా నడే నడు. అత్తపాయమ్మ అత్తపా. ముసలోడా, ఆ గోడ సైడ్ పోవాలా? కాళ్ళు ఇరగొడతా, ఏమనుకుంటున్నావో? ఎప్పుడు తిడుతుంది బోర్డు తలగొరుగా. మళ్ళేట పోతున్నావు? బాత్రూమ్ లో పోతాననే. ఈయన ఇవ్వమంటావా ఏంది? తూర్తావా? నడే నానమ్మ, బయట కూర్చుందంపా. సాతనైతలేదు బిడ్డ. తాతని తిట్టడానికి ఏమో సాతనైతది కానీ బయట చూసోనికేమో సాతనైతలేదు నీకు. బయట తాత చూసిందని నీకెట్ట తెలిసే? మీ తాతతోటి 60 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నా, మాత్రం తెలియదా బిడ్డ నాకు? సరే తీయే. అగో, ముస్టోడి చేష్టలు ఎట ఉన్నాయి. ఏమో అంటారు కదా, పులిపే వచ్చి చింత వచ్చిన పులిపే ఆవదో, పులిపే వచ్చిన చింత ఆవదో, ఏదో సామెత ఉన్నది. దానికి మంచిగా సూట్ అవుతాడు నా ముసలోడు. అవ్వా, ఒక ముచ్చట అడిగేది ఉంది, అడగని నాయే. అడుగు బిడ్డ, నా దగ్గర ఎందుకు రామో మాటం? అడగన్నా అవ్వా అని అంటానవేందిరా? ఏం లేదు అవ్వా, సారికకు పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇక పెట్టుకుంటే ఖర్చులు బాగానే ఉంటాయి కదా. నీ దగ్గర ఏమన్నా పైసలు ఉంటే అదురుతావేమో అని అనుకుంటున్నానే. నా దగ్గర ఎక్కడి బిడ్డ, నా దగ్గర ఉన్న పైసలు గోలికో సూదుకో కాబట్టే. నా దగ్గర ఏముంది బిడ్డ, నా దగ్గర ఒక 4-5 తులాల బంగారం ఉన్నది. చిన్నోనికి 2 తులాలు పెడతా, నీకొక 2 తులాలు ఇస్తా. ఈ 1 తులం అంతా అక్కకిత్త బిడ్డ. నా దగ్గర ఎక్కడి బిడ్డ, నేనేమన్నా పనుకోయేదా అన్నా, పాటకోయేదా అన్నా? చే, బంగారం ఎందుకు అవ్వా? బంగారం నీది నువ్వే ఉంచుకో. నీకు సాత కానప్పుడు నీ కోడన్లు బంగారం చూసి నడుచుకుంటా తీయే. బంగారం చల్ల ఉండా, రేపడానికి రూపం లేదు బిడ్డ. నువ్వు ఇంత కట్టపడంగా బంగారం మీరేసుకొని తిరుగుతా నాకేమన్నా ఐభోగం వస్తుందా బిడ్డ? తీసుకో బిడ్డ తీసుకో.
నీకు సారిక పెళ్లి అయిపోయినాక ఎంత బంగారం తీసుకున్నాను అవ్వా, ఆ బంగారం నీకు ఏపిచ్చి పెడతానే పొలం పైసలు రాగానే. ఎందుకు తీ బిడ్డ, నేను మందుకి ఇస్తున్నానా? నా కొడుకు అయ్యవర్తి, నా మనమరాలకి పెట్టుకోవర్తి. అగో తింపులాడి ఎటు పోతున్నవే? ప్రియక్క దగ్గరకు పోతున్నానే ముసల్లానా. ఇంకా అయిపోలేదా బిడ్డ? అయిపోలేదే, ఇంకా 2-3 రోజులు అయితే అయిపోతుంది. కటింగ్ చెప్తుంది, కటింగ్ నేర్చుకున్నాను అనుకో మొత్తం వచ్చినట్టేనే. మెల్లంగా పోయి మెల్లంగా రా బిడ్డ. సరేనే డాడీ. చూడవ్వా నా బిడ్డ ఎంత మంచిగా ఉన్నదో. ఓ మనిషి, ముచ్చట కాలేదు ఇంకా అవ్వతోటి పెట్టుడు. ఏంది పద్మ గంత కోపంతో గట్లా అంటున్నా? అవ్వతోటి ముచ్చట కాలేదా అని? కాదత్తమ్మా, ఇక పెళ్లి పెట్టుకున్నాడేనాయే. పైసలు కొన్ని దొరింపేయు, ఒక 2-3 లక్షలు అయితే కావాలి, ఇప్పుడు చేతులనైతే ఉండాలా అని అంటే నా మాట తింటలేడు. దొరకని ఆడేం చెప్తాడే? ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాక పోషమ్మ పండుగ వేసుకుంటాం, పిల్లకు బట్టలు కొనాలా, అల్లునికి బంగారం వేయాలా, బిడ్డకు బంగారం పెట్టుకోవాలా, ఎన్ని ఉంటాయి. ఇగో అప్పుడు ఒప్పుకున్నారు కానీ 2 ఎకరాల భూమి ఇస్తాని, ఆ భూమి ఇచ్చి ఇంత 2 తులాల బంగారం పెట్టురి, తర్వాత మిగిలింది మళ్ళా పెడతావాయే. ఎంత అక్కైనా ఒప్పుకుంటారా? రేపు రోజున నా బిడ్డకు మాట రాదా? మొత్తానికి పెట్టుడు బంద్ అంటలేనురా, మళ్ళా నీ దగ్గర ఉన్నప్పుడు పెట్టావు తీయు. గట్లుంటది అత్తమ్మ, ఎప్పుడు ఒడగొట్టుకుంటేనే మాకు కూడా భారం దిగుతుంది. ప్రియక్క, ఓ ప్రియక్క, ఏం చెప్తున్నావు ఇంట్లో? ప్రియవదిన ఎందుకు పిలుస్తున్నావే? మనం మాట్లాడుకొని నువ్వు అటు వెళ్ళిపో, నేను ఇటు వెళ్ళిపోతా. ప్రియవదినకు కూడా తెలుసుడద్దు, వాళ్ళని చూస్తే అస్సలు మంచిగా ఉండదు, కొంచెం దూరం జరగదా? అవును గాని రేపు పోదామని చెప్పినా కదా, నువ్వు రెడా లేదా? ఓకే వెళ్దాం గాని ఎట్లా వెళ్దాం? బయట నాకు షాపింగ్ కి బావతో పోతా అమ్మ, బావ బయట ఉన్నాడట అని చెప్పిరా, సరేనా? అబ్బా అమ్మ బావతో పోతుందంటే ఇంకా మంచిగా పంపిస్తారు. మంచి ప్లాన్ ఆలోచించిన బంగారం. నువ్వు అక్కడికి వచ్చేసి నేను బైక్ తీసుకొని వస్తా, లేకుంటే కార్ తీసుకొని వస్తా. పోయి గుళ్ళ పెళ్లి చేసుకొని అటు ఒక 1 మంత్ 2 మంత్స్ అటే సిటీలో ఉండి తర్వాత ఇటు వద్దాం. సరేరా, నేను వెళ్తున్నా మరి, నేను మధ్యాహ్నం వచ్చేస్తా. ఎక్కడుండాలి? బస్ స్టాండ్ లో ఉండు. సరేరా, నేను పోతున్నా మరి. పోకు, ప్రియవాది నేను పిలిచినావు కదా, మాట్లాడేళ్ళు. ప్రియక్క వస్తే బాగుండదు, నువ్వు వెళ్ళిపోయి నుండి. సరేరా, నేను వెళ్తున్నా. ఏమిందో సారిక గిట్లా వచ్చినావు? బ్లౌజ్ కుట్టడం లేదనే డౌట్ ఉందా? అడగడానికి వచ్చినావా? లేదక్క, ఇంటి దగ్గర బోర్ వస్తుంది, అందుకే నీతోటన్నా కొంచెంసేపు మాట్లాడి పోతాను వచ్చినా. నువ్వు బట్టలు కుట్టుకుంటున్నట్టున్నావు కదక్క, కుట్టుకో మరి, నేను వెళ్తున్నా ఇంటికి. అట్లేం లేదురా సారిక, రా మరి. వద్దులే అక్క, నేను రేపొస్తా. సరేరా. ఈ పిల్ల ఎందుకు వచ్చింది, ఎందుకు పోతున్నది ఏమో, ఈ పిల్ల గురించి అసలు నాకు అర్థమే అయితలేదు. అమ్మ ఎటువైనవే? అప్పటి నుంచి నీకోసమే చూస్తున్నా. నేను ఎటువైన బిడ్డ, ఇక సుష్మక్క దగ్గర పనుండే. ఏం పనో ఏమో, ఎటు పోతాటే పోతావు నువ్వైతే. ఏమైంది బిడ్డ, గట్ల ఆలోచించుకుంటా నన్ను గట్లనే పడుతుంది? ఏమో అమ్మా, నాకు సారిక విషయంలో పిసలెత్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయది, లిఫ్ట్ చేస్తేనేమో తర్వాత వేస్తా బావా నాకు ఇప్పుడు పని ఉన్నది, నేను బ్లౌజులు నేర్చుకుని పోతున్నా, అటు పోతున్నా ఇటు పోతా అంటుందే అమ్మా. అసలు నాతో ఎప్పుడు మాట్లాడతాను లేదు. నువ్వు గట్ల అంటున్నావేంద్రా? అమ్మమ్మనేమో ఊక ఫోనే పట్టుకొని ఉంటుంది, ఊక ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటుంది. మనకన్నా సేవులు నొత్తలేవేందే అని అనబట్టే నువ్వేమో గిట్ల అంటున్నావేందిరా? ఏమో అమ్మా, ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ బిజీ వస్తుంది ఎందుకు సారికని అంటే, ఏం లేదు బావా, అమ్మ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు కదా అందుకే మాట్లాడుతున్నా, నీకు అందుకే బిజీ వస్తున్నట్టుంది అని చెప్పింది. ఏ నా కోడల్ని డౌట్ పడతావు? నేనెందుకు డౌట్ పడతా అమ్మా, నా మరదల మీద నేను డౌట్ పడట్లే. యో ఇది కథనే అని చెప్తున్నా నీకు. నాతో అంటే అన్నావు అని మీ నాన్నతో అనకు, పెద్దలు ఎత్తాడు. ఏ నాన్నతోటి అంటానా అమ్మా, నాన్నతోటి చెప్పేటోన్నైతే ఎప్పుడు ఎప్పుడు నీకంటే ముందే. మరి పెళ్లి డేట్ తీసుకుంటాం అనుకున్నాం, తీసుకోలేం కదా అమ్మా, మరి ఎప్పుడు తీసుకున్నాడు? లేట్ అయితే నేను దేశం పోడు ఎట్లా? వ్యవసాయం చూసుకుంటుంటే అయిపోద్ది బిడ్డ, దేశం ఎందుకు ఇంకా, దేశం పోతాన పడుతుంది. ఇది అదేమో ఇక్కడ ఉంటది, నువ్వేమో అక్కడ ఉంటావా? ఇక మీకు ఇద్దరికి పెళ్లి చేసేది ఎందుకు బిడ్డ, కలిసిమెలిసి ఉండడు ఇంకేనాయే. ఆవుగానమ్మా, ఇంకొక సంవత్సరం పోయేస్తే అయిపోతుంది. ఏమో పో బిడ్డ, నువ్వు చెప్తింటావా నీ అయ్యో చెప్తింటాడా?
నేను అమ్మమ్మకు ఫోన్ చేసి అత్తమ్మకు ఫోన్ చేసి మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం. మరి వాళ్ళకు కూడా ఆడపిల్ల పెళ్ళంటే మత్తు ఖర్చులు ఉంటాయి కదా, బంగారం చెప్పి అలా బట్టలు కొనాలా, నీకేమో తులం సైన్ ఎత్తాను ఒప్పుకునే మామ, పట్టని ఖర్చులు ఉంటాయి. ఆడపిల్ల పెళ్ళంటే ఉత్తానే అయితే ఆదురా. కట్నం ఏం పోతాడే, భూమి ఇస్తానే మామ. చిన్న వేళ 10 లక్షలేంది కాదు. అబ్బో, కొడుకంటే తమ్మునికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వబడుతుంది అమ్మ నువ్వు. సరే గాని అమ్మమ్మకు ఫోన్ చేసి నేను మాట్లాడతా గాని పాపిడ్డప్ప ఇంట్లో కూడా పాయమ్మప్ప. తిన్నవా రాజవ్వ? ఏం కూర వండినవే? ఏం కూర వండుతానే, పప్పు వేసి పాడుపడ్డా. పప్పుకు మించి కూరగాయలు ఏడ తిన బుద్ధి అవుతుంది. కూర వండుకొని తింటే మందు రావట్టే. నిజమేనే, నేను కూడా ఇంత కందిపప్పు వారేసిన. నా ముసలోడేమో అరుగుతలేదు, అంత అల్సర్ లెక్క మీదికి ఎక్కత్తంది. బొడ్డ ఏం కూర అని సచ్చినవే, సంపద అనుకుంటున్నావు ఏంది నన్ను? పప్పేసి అని తిట్టబట్టే ఇక తిట్లినలేక మీ ఇంటి దిక్కచ్చిందే కొద్దిసేపు మాట్లాడతాని. అయ్యో, మరి అల్సర్ ఉందేమో గా కందిపప్పు ఎందుకు వేసినావు? మా ఇంట్లో ఇంత పెసరపప్పు ఉంది, వేసుకోపోతే అయిపోవు కదా. నాకేం తెలిసే, నువ్వు ఒక్కరోజన్నా ఇంటికాడ ఉంటావా? రోజు పనికే పోతావు. మాకంటే సాతనైతలేదు. సాతనైన వాళ్ళని ఇంత పని చేసుకోరానే? చేసుకుంటామక్క, చేసుకుంది నడుతుందా? ఆవని పెళ్లి డేట్ పెట్టుకున్నారా? పెట్టుకోలేరే. అప్పుడెప్పుడు నిశ్చార్థం వేసుకుంటారు? పెట్టుకోలేదక్క, ఇక పెట్టుకోవాలా. మంచి రోజులు వచ్చినాక ఇక పెళ్లి పత్రిక తీసుకుంటే అయిపోతుంది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. నిజమేనే, ఇవాళ రేపు ఆడపిల్లలను నమ్మత్తలేదు. ఇటేమో పెళ్లి సుప్లు చూస్తాండ్రు, ఇంకొకరిని పట్టుకొని పోతాండ్రు. అవ్వో, నా కోడలు గసుంటిది కాదక్క, నా కోడలు మంచిది. కూసలేవే రాజవ్వ, ఊగ పని అంటావు, పని పాడువాడా. ఎప్పుడు కూడా తిరంతోటి ముచ్చట పెట్టావు. అగో, పిల్లనన్న విల్లే రవ్వలారా, మీరే కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవర్తిరి. రాయ లచ్చవరా, కూసోయే. లచ్చవ్వ వెళ్ళనన్ను వెళ్ళవు, బల వెళ్ళినవండి. ఎల్లా ఎక్కడో వర్షం పడుతున్నట్టున్నదే. లచ్చవ్వ వెళ్ళింది. ఏదట్లంటారేందక్క, మీరు బలే అనవర్తిరి. మేమేమన్నామే? నువ్వు ఎప్పుడన్నా ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళి మాతో ముచ్చట్లు పెట్టినావా? ఊక టీవీ సీరియళ్ళు, ఏడుపు కొట్టే సీరియల్ చూసుకుంటుంటావు. గట్లంటావక్క. ఇవాళ రేపు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టి ఆళ్ళ జోళ్ళు ఈళ్ళ జోడు తీసే కంటే ఇంట్లో కూర్చోండి సీరియల్ చూసుకుంది నయం. ఇది కూడా వాస్తవమే లచ్చవ్వ. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, బట్ట కలిసి మీరెత్తాండ్రు. మనం మాట్లాడుకోకుండా అయ్యోగిడ ముగ్గురు ఆడోళ్ళు కూర్చున్నారంటే, అగో ఇది నా పెళ్ళని జోలెదిత్తంది, ఈడు నా మొగుడు జోలెదిత్తంది, ఏదేదో ముచ్చట్లు పెట్టుకొని పాడబడతాండ్రే. ఏ వాళ్ళని ఏమన్నా అనుకోనే, మనం అలా గురించి తిట్టే మనకు తలుగుతుంది. మనం ముచ్చట్లు మనకెవడే అంటే మంది ముచ్చట్లకు వచ్చింది మన భాగవతం. పెళ్ళెప్పుడక్క? ఇంకా పెట్టుకోలేమే లచ్చవ్వా, ఇంకా పెళ్లి పత్రిక పెట్టుకున్నాక చెప్పనాయే మీ అందరికి. నిశ్చితార్థంకి చెప్పకుండానే వేను, ఓళ్ళని పిలుసుకునే పోపోతివి. ఏమో తమ్ముడు చిన్నగా వేసిండే మా మందం. ఇక పెళ్ళే పెద్దగా ఎత్తక్క, నాతోటి కాదుగా రెండంటే అన్నాక అయితమ్మా ఎట్లయితేందిరా అని నేనే అన్నయ్యా. అనుడేనే, నీ సొంత తమ్ముడు కాదాయే. నీ తమ్ముడు బాధపడితే నువ్వు అడ్డట్టు కాదా? మీరు మంచిగా కలిసిమెలిసి ఉంటారక్క. మా అన్నదమ్ములు ఉన్నారు, కనీసం అక్క రాయే అని పిల్లలన్నా వీళ్ళరు. ఒక్క పండుక్కి కనీసం రాఖీ పండుక్కి పోయి రాఖీ కడతన్నా గాని మా మరదన్లు ముక్కులు మూతులు దింపుతారు. మీ మరదన్లు ఉన్నారు, ఎంత మంచోళ్ళు. వాళ్ళనే రా 2 రోజులు ఉండిపోయేవుదా అని అంటారు. మా మరదన్లు వాళ్ళ గురించి చెప్తే పెద్ద చరిత్ర అవుతుంది. వాళ్ళకి తగ్గట్టే మా తమ్ముళ్ళు దాపరమైనరు. అందరు రాతలు ఒక్క తీరుంటే అయ్యే పిల్ల. నాకైతే ఓళ్ళేరు. మా అయ్యవ్వ చచ్చిపోయినప్పటి నుంచి నాకు పుట్టిల్లే లేపాయే. నీకు ఆయనతన్నా ఉన్నది చెప్పుకోనీకి, నాకు చెప్పుకోనీకన్నా లేదు. మేమందరం లేమా? మీ అయ్యవ్వ లేకపోతే ఏంది? మా ఇంట్లోకి రా. అయ్యవ్వ ఉన్నన్ని రోజులే అక్క మనకు పుట్టిల్లు అనేది ఉంటది. అయ్యవ్వ లేకపోతే పుట్టిల్లు కాదు, మనము ఆ ఇంట్లో పుట్టినట్టే కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇంటికి పోతే పరాయుల లెక్క అనిపిస్తుంది నాకైతే. మా ఉన్నప్పుడు రా బిడ్డ రాని ఇంత కారపొడి వేసి ఇంత బువ్వ పెట్టినా మంచిగా తృప్తితోటి నత్తుంటిని. నన్ను పట్టించుకునేటోళ్ళే లేరు, ఎప్పుడు వచ్చినావని అడిగేటోళ్ళు కూడా లేరక్క. నాకు మస్తు కలకల అనిపిస్తుంది తెలుసా. అయ్యే బిడ్డ, నువ్వెందుకు ఎడతావే? నీకు కొడుకులు, కోడన్లు, మనమరాళ్ళు, నీ కథ కార్ఖానా నీ మంచిగా ఉన్నది.
ఎంతైనా అక్క అవ్వగారింటికి పోతే ఎంత మంచిగా అనిపిస్తుంది. కానీ ఆడ నా వాళ్ళు ఉన్నారు కానీ నాకు బుక్కడి బువ్వ పెట్టేటోళ్ళు దిక్కులేపాయే. ఎప్పుడన్నా ఆపత్కో సంపత్కో ఫోన్ చేసి మా అన్నతోటి మాట్లాడుతుంటే అక్క పనుందే పెట్టేయు అప్పటికి ఎత్తంటాడు. ఒక్కడు కూడా వేయడు. ఎందుకంటే ఆపతుంది అంటే ఎక్కడ పైసలు అడుగుతుందో మా అక్క. నేను ఎక్కడ ఇయ్యంటే బాధపడుతుందని కాదు, ఎక్కడ పైసలు ఇస్తే ఎక్కడ ఎగ్గొడతారో అని. చీ గసంటి తమ్ముళ్ళు అన్నలు ఉండేందుకు లేకెందుకు, అది పెట్టకుండా మంచిదే. అక్క తిన్నవాయే ఉన్నవాయే అని ఫోన్ చేస్తే చాలు. అవ్వా నాకు ఓళ్ళేందే నయమైందే. మనసు తిరం చేసుకొని మంచైనా చెడైనా నా భర్తనే నా పిల్లలే అని ఉంటున్నా. మీ లెక్కనే నా బతుకు కూడా ఉంటుండే కావచ్చు. ఏడకు ఆడు పిలిచేదేంది తొక్క, నువ్వే ఇంత బుక్కలు తినచ్చుడైంది. మన ఇంటికాడ అందుకొని తింటలేమాపా. మన ఇంటికాడ తింటాం కనక్క, అవ్వగారింటికో ఇంత బాధ చెప్పుకొని ఇంత బుక్కడు తిని వాళ్ళతోటి కొంచెం గడిపి అత్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. మా అవ్వ మా అయ్య ఉన్నప్పుడు 10 రోజులకు ఒకసారి రా బిడ్డ మనసు కొట్టుకుంటుంది అంటుండే. ఇప్పుడు ఒక్కళ్ళు ఫోన్ చేసేది లేదు, నాతోటి మాట్లాడేది లేదు. ఏడకు కళ్ళు దుడుచుకో. అబ్బా నేను వచ్చి గింత టైం అవుతుంది, సారికి ఇంకస్తలేదు, నాకు భయం అవుతుంది. వస్తుందా రాదా సారికి అసలు? కొంచెం సేపు వెయిట్ చేస్తా సారిక కోసం. వామ్మో ఇంత హ్యాండ్సమ్ ఉన్నాడేంది, వీడిని నా పండ్లతోటే పడేస్తా. వామ్మో దీని పండ్లు పాడవాడా, నన్ను చూసుకుంటే నవ్వుతున్నదేంది. ఓ అక్క పండ్లు మీ అక్క దర్శకొని చచ్చటట్టున్నా. గట్లా అక్కని పిలుస్తున్నావు నన్ను, అక్కని పిల్లలని నీ నోరికి ఎట్లా అనిపిస్తున్నది అసలు? నువ్వు చాలా హ్యాండ్సమ్ గున్నావు. నేను ఎట్లుంటే నీకెందుకు అక్క, హ్యాండ్సమ్ గుంటేంది ఎట్లుంటేంది నీకేం అవసరం అసలు? నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అబ్బా నీ గురించి నాకు అన్నీ తెలుసు దొంగ. అసలు నువ్వు వాళ్ళు మర్యాద చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. చిలే దొంగ, నా గురించి నీకు అన్ని తెలుసు కానీ తెల్లనట్టు నటిస్తున్నావు. ఏ పిల్ల మర్యాద చెప్తున్నా, ఇక్కడ నుంచి ఓలేవనుకో అస్సలు మంచి ఉండదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్తా నీ గురించి. నా పేరు పోలీసులకు చెప్తాంటావా? నీ సంగతి చెప్తావు, మా అన్నని తీసుకొచ్చి నిన్ను దంచిపిస్తా. పిసపిల్లున్నట్టున్నది పాపం, గట్ల బెదిరించిన అట్లా బెదిరియకుండా ఉండాల్సింది. సారిక నీకోసం నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. గింత లేట్ అయింది ఏందిరా? ఇంట్లో నచ్చ చెప్పి వచ్చేసరికి లేట్ అయింది. ఈ ఆడపిల్లలు ఎట్లుంటో తెలుసు కదా, తెలుసు కూడా నువ్వు భలే అడుగుతున్నావు నన్ను. ఎవరు చూడక ముందు వెళ్ళిపోయాం పదా, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది మన ఇద్దరికి. నీకు ప్రాబ్లం ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానీ నన్ను గిట్ల మా నాన్న గానీ మా బాబాయ్ గానీ ఎవరైనా చూసేదనుకో ఇక్కడనే చంపేసి ఇన్నే వాడేసి పోతారిగా. సరే పాప ఇక్కడనే చూసుకుంటుంటే లేట్ అవుతుంది, పోదాం పదా. ఏ బిడ్డ లాస్ట్ వరకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన వీడియోస్ ని ఇట్నే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏ బిడ్డ మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే బిడ్డ హైప్ కూడా ఇవ్వండి. మన వీడియో ఇంకా కొంతమందికి యూట్యూబ్ వాళ్ళు షేర్ చేస్తారు, కొద్దిగా లైక్ కూడా కొట్టుర్రి బిడ్డ. సారికున్ని విజయ్ వెళ్ళిపోయారు కదా, మరి వీళ్ళ పేరెంట్స్కి తెలిసి ఆపుతారా, మరి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, వాళ్ళు మేజర్స్ కదా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటారా, మరి వీళ్ళ పేరెంట్స్ వద్దంటారా, మరి గొడవలు అవుతాయా, మరి ఏమైతాయి అనేది చూద్దాం. పాపం వాళ్ళ బావ పరిస్థితి ఎట్లుంటది అది కూడా చూద్దాం దోస్తులు. ఎందుకంటే చాలా ఇయర్స్ అతని ఈమె కోసమే అతను ఆగుతాడు కదా పెళ్లి చేసుకోకుండా. మరి ఏమైతుందో చూద్దాం దోస్తులు రేపటి వీడియోలో. ఇక బిడ్డ ఏమనుకోకుంది, కొద్దిగా ఇంటికి వెళ్ళడం వల్ల మేము వీడియో చేయలేకపోయినాం 2 రోజులు. ఇప్పటి నుంచి డైలీ వస్తాయి దోస్తులు. మన వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్నారు బిడ్డ, చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. ఈ వీడియోకి కనీసం 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బిడ్డ. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టుండ్రు కదా, మేము ఇంత కష్టపడి వీడియో ఇస్తున్నాం బిడ్డ. కొద్దిగా మీరు లైక్ కొట్టుడే కదా మాకు కావాల్సింది. కొట్టుర్రి దోస్తులు, మీ లైక్ కొట్టండి. మీ లైక్ కొడితే ఇంకొంతమందికి షేర్ అయితే దోస్తులు. కొద్దిగా కొట్టండి కదా లైక్. మేము చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. రేపటి వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దోస్తులు. రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు బిడ్డ, ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి.
సపోర్ట్ చేయండి దోస్తులు. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో ఇంకొక వీడియో తోటి కలుసుకుందాం దోస్తులు. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా కొంచెం ముందరికి పోతాం దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నా దోస్తులు. ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ దోస్తులు, రేపటి వీడియోలో కలుసుకుందాం.